ఫైనల్ గా ఎప్పుడు అంటున్నా ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అఫీషియల్ గా వచ్చేసింది. ఈ వీడియోలో ఫుల్ 100% క్లారిటీ ఇచ్చేస్తాను. కౌన్సిలింగ్ డేట్స్, డాక్యుమెంట్స్, ఆప్షన్స్, మిస్టేక్స్ అండ్ ఆల్సో మోటివేషన్ తో కలిపి మొత్తం నేనే చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఏ ఒక్కటి మిస్ అయినా మీ కెరియర్ కే ఇంపార్టెంట్. అయితే ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది జూన్ 20న స్టార్ట్ అవుతుంది. ఇది 4 స్టెప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఫీజ్ పేమెంట్, సెకండ్ స్టెప్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, థర్డ్ స్టెప్ ఆప్షన్స్ ఎంట్రీ, ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం మిస్టేక్స్ చేయకూడదో కూడా నేను చెప్తాను. ఈ 4 స్టెప్స్ ఇన్ఫర్మేషన్ పైన అఫీషియల్ వెబ్సైట్ లింక్ లో ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్ లో కూడా పెడుతున్నా, చెక్ చేయండి. అందరికీ కామన్ గా వచ్చే డౌట్, మేము ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ చేసేసాం కదా మళ్ళీ చేయాలా అని. ఫీజ్ పేమెంట్ చేసేసే వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ లో ఉండిపోతుందో వాళ్ళు మళ్ళీ ఫీజ్ పేమెంట్ ని కంప్లీట్ చేయాలి. అయితే ఈ ఫీజ్ పేమెంట్ అనేది ఓసీబీసీ వాళ్ళకి 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500. ఇవి ఆన్లైన్ లో పే చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ వీటితో పే చేయవచ్చు. ఇందులో మనం మెయిన్ గా చేసే మిస్టేక్స్ మొబైల్ ఫోన్ లో చేస్తాము. దీనివల్ల మళ్ళీ ప్రాసెసింగ్ లో పడే అవకాశాలు ఉంటాయి. సో నా యొక్క ఒపీనియన్, డెస్క్టాప్ లో చేయండి. మీ దగ్గరలో ఉండే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లో వెళ్ళి చేస్తే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఇది మీ లైఫ్, చాలా జాగ్రత్తగా చేయండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ పేమెంట్ రిసిప్ట్ ని కూడా తీసుకోండి. ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి మాట్లాడదాం. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఆ అలాట్మెంట్ డేట్ లో ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, స్టడీ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. కొంతమంది స్పెషల్ కేటగిరీతో వెళ్తున్నారు, వాళ్ళకి వాళ్ళ స్పెషల్ కేటగిరీ ప్రూఫ్ లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్, పీడబ్ల్యూడి, సిఏపి ఎట్సెట్రా. ప్రతి ఒక్కరు ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు ప్రతి ఒక్కటి 2 ఎక్స్ఆర్ఎక్స్ కాపీస్ కూడా మెయింటైన్ చేయండి. ఎప్పుడు ఏ విధంగా ఎలా అవసరం పడుతుందో ఎవరికి తెలియదు. సో మీరు మీ కెరియర్ కోసం జాగ్రత్తగా ఉండాలంటే ఎక్స్ఆర్ఎక్స్ కాపీని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరు కామన్ గా మిస్టేక్ చేసే ఇందులో ఏమిటో చెప్తాను చూడండి. జెరాక్స్ కాపీలని తీసుకోకపోవడం, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయినవి తీసుకుని వెళ్ళడం, రాంగ్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడం, స్పెషల్ కేటగిరీస్ ఉంటే రాంగ్ హెల్ప్ లైన్ సెంటర్ కూడా వెళ్తున్నారు. ఇది కూడా మిస్టేకే, చెక్ చేసుకోండి వన్స్. సిఏపి, ఎన్సీసీ స్టూడెంట్స్ మాత్రం స్పెసిఫిక్ గా చెప్తున్నా, వీళ్ళకి విజయవాడలో పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రమే అవుతుంది, ఇంకా ఎక్కడా అవ్వదు. సో ఈ కేటగిరీలో ఉండే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్. అందరికీ మెయిన్ డౌట్, వెబ్ ఆప్షన్స్ వచ్చేసాయి. ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కాలేజెస్ అనేవి ప్రతి ఒక్క ర్యాంక్ బట్టి ఉంటుంది. సో మీరు ర్యాంక్ చూసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది అడ్వైజెస్ ఇస్తారు, వాళ్ళు కానీ వాళ్ళు చెప్పిన మాటలు బ్లైండ్ గా వినకండి. మీరు రీసెర్చ్ చేసి మీరు తెలుసుకున్న తర్వాత సెలెక్ట్ చేయండి. కాలేజ్ రెప్యుటేషన్, బ్రాంచ్ ఇంట్రెస్ట్ అండ్ లోకల్ బేస్డ్ చూసుకోండి. ఫైనల్ గా లాస్ట్ డేలో ఫ్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు సర్వర్ లో ఏ ఆప్షన్స్ అయితే కన్సిడర్ చేసుకున్నారో అవి మాత్రం కన్సిడర్ లోకి వస్తాయి. మీరు ఎప్పుడు మర్చిపోకండి, మీరు ఆప్షన్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటిని అన్నింటిని ప్రింట్అవుట్ తీసుకోండి. నెక్స్ట్ స్టెప్, ఫైనల్ గా సీట్ అయితే అలాట్మెంట్ అయిపోతుంది. అయితే రిపోర్ట్ ఎలా చేయాలి? వెబ్సైట్ లో లాగిన్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ అలాట్మెంట్ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో రిపోర్టింగ్ తో పాటు ఫిజికల్ గా కూడా మీరు డైరెక్ట్ గా కాలేజ్ కన్సల్ట్ అయ్యి అక్కడ అలాట్ చేయండి. మీ అలాట్మెంట్ ఆర్డర్ లో గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ వాటి యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదా కన్ఫ్యూజన్ గా ఉన్నా మీ దగ్గరలో ఉన్న కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. బ్లైండ్ గా మాత్రం ఉండకండి. లేదు అంటే ఈ ఈమెయిల్లో మెసేజ్ ని టెక్స్ట్ చేసి ఫుల్ ప్లేజ్డ్ గా మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని రాసి ఆ ఈమెయిల్ సెండ్ చేయండి. బ్రో, మీ అందరికీ నేను అప్పుడే చెప్తున్నా, ర్యాంక్ ఎక్కువ వచ్చిందని డిస్కరేజ్ అవ్వద్దు. పాలిసెట్ కౌన్సిలింగ్ లో క్లారిటీతో ప్లాన్ చేస్తే సీట్ కన్ఫర్మ్ గా వస్తుంది. చిన్న మిస్టేక్స్ వల్ల చాలా మంది సీట్స్ మిస్ అవుతారు. సో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా పెట్టండి. లో ర్యాంక్ తో అయినా ప్రాపర్ ప్లానింగ్ తో బెస్ట్ కాలేజ్ ని సెలెక్ట్ చేయొచ్చు. నేను కూడా మీలాంటి స్టూడెంట్ ని. నేను చెప్పేది ప్రతి ఒక్కటి క్లారిటీతో అండ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా వెబ్సైట్ లింక్ ఉంటుంది, నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది. ఇంకా కాదనుకుంటే కామెంట్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని PDF లో కన్వర్ట్ చేసి లింక్ పెట్టాను, గో అండ్ చెక్ ఇట్ దెమ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పాలిసెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ జర్నీలో నేను సపోర్ట్ చేస్తాను.